హలో ఎవ్రీవన్, ఇవాళ ఎక్కడున్నానో తెలుసా? మన విజయవాడలో ఫన్ టైమ్ రోడ్లో కొత్తగా ఓపెన్ చేశారండి ఉల్లికారం పెసరట్టు అనే టిఫిన్ సెంటర్. నేనైతే అక్కడికి వచ్చేసాను. మరి టేస్ట్ చేయాలి కదా కొత్తగా ఓపెన్ చేస్తే. ఇక్కడ బయట అయితే చిన్న క్యూట్ ఫిల్టర్ కాఫీ షాప్ అయితే పెట్టారండి, భలే ఉంది. తర్వాత లోపలికి వచ్చిన తర్వాత ఫుల్ యాంబియన్స్ అయితే చాలా నీట్గా ఉంది చూడడానికి. నేనైతే ఫస్ట్ మెనూ కార్డ్ తీసుకొని నాకేం కావాలని చెప్పేసి ఆర్డర్ అయితే ఇచ్చాను. తర్వాత వచ్చేసి మొత్తం ఒక లుక్ వేద్దామని చూస్తే భలే ఉందండి. స్టార్టింగ్లో ఫోటోగ్రాఫ్ అయితే సీనియర్ ఎన్టీఆర్ గారిది, ఏఎన్ఆర్ గారిది, సావిత్రి గారిది, జమున గారిది వచ్చి అలా పెట్టారు. అండ్ మెనూ కార్డ్ అండ్ టిఫిన్స్ కూడా చిన్న చిన్న ఫోటోగ్రాఫ్స్ అయితే పెట్టారండి. చూడడానికి భలే క్యూట్గా ఉంది అండ్ అట్రాక్టివ్గా ఉంది. అండ్ అంబియన్స్ కూడా చాలా నీట్గా ఉందండి. సైడ్ సిట్టింగ్ అనేది అయితే ఇచ్చారు. అండ్ మధ్యలో వచ్చేసి స్టాండింగ్లో తినడానికి అయితే ఇచ్చారు. చిన్న ప్లేసే కానీ చూడడానికి అయితే చాలా నీట్గా ఉంది అండ్ కూల్గా ఉంది. అండ్ ఈ టిఫిన్ సెంటర్లో లోపల ఫస్ట్ నేను వెళ్ళిన పెసరట్టు అయితే ఇస్తున్నారండి, చాలా బాగుంది. అండ్ ఈ అంకుల్ గారు అయితే నాకు ఫస్టే తెలుసు, ఫస్ట్ వేరే చోట వర్క్ చేసేవాళ్ళంట, ఇప్పుడు ఇక్కడ వర్క్ చేస్తున్నారు. ఫుడ్ చాలా బాగుంటుంది అని చెప్తున్నారు. నేను టేస్ట్ చేసి చెప్తాను అంకుల్ అని చెప్పాను. నేనైతే ఇడ్లీ అండ్ గారా తీసుకొని తిన్నానండి. పెసరట్టుకు వచ్చి పెసరట్టు తినలేదు అనుకోకండి. నేనైతే పార్సిల్ తీసుకున్నాను ఇంటికి. అండ్ ఫస్ట్ అది తిన్న తర్వాత ఇంకా వాటర్ కూడా మంచిగా పెట్టారండి, ప్యూరిఫైయర్ అది అని చెప్పేసి. క్రౌడ్ కూడా చాలా ఉంది. నేను వచ్చేటప్పుడు నార్మల్గా ఉంది, బట్ నేను బయటకు వచ్చేటప్పుడు మాత్రం ఫుల్గా వస్తున్నారండి జనాలు అయితే. ఇంకా నేనైతే ఇంకా పార్సిల్ తీసుకొని ఇంటికి వచ్చేసాను. ఇంట్లో పెట్టేసి తర్వాత యశోదయ మాల్కి అయితే వెళ్ళానండి. ఎందుకంటే అక్కడ నాకు కొంచెం తీసుకోవాల్సిన ఐటమ్స్ కొన్ని ఉన్నాయి అండ్ నా డైట్కి కూడా కొన్ని అయిపోయినాయి. సో అవన్నీ తీసుకుందామని చెప్పేసి యశోదయ మాల్కి అయితే వెళ్ళాను. ఒక్కటి మనం ఏదైనా మాల్స్కి వెళ్తే ఫస్ట్ మనకు అవసరం ఉన్నా లేకపోయినా అన్ని రోజు అయితే తిరుగుతామండి. ఎందుకంటే కొంతమంది నార్మల్గా తిరుగుతారు, బట్ నేనైతే నాకు ఏదైనా మర్చిపోయి ఉంటే గుర్తొస్తుంది కదా, అలా చూస్తూ ఉంటే అని చెప్పేసి అన్ని రోజు అయితే తిరుగుతూ ఉంటాను. నాకు కావాల్సినవన్నీ చిన్నగా తీసుకుంటూ ఉంటానండి. అండ్ ఫస్ట్ అయితే ఇట్లా హ్యాండ్ వాషెస్, సోప్స్ అవన్నీ తీసుకున్నాను. తర్వాత వచ్చేసి చియా సీడ్స్ తీసుకున్నానండి. చియా సీడ్స్ వచ్చేసి మనకి వెయిట్ లాస్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. మనం ఒక బాటిల్ వాటర్లో నైట్ అనేది సోక్ చేసుకొని మార్నింగ్ ఒక లెమన్ స్క్వీజ్ చేసుకొని తాగితే చాలా మంచిదండి. చాలామంది వరకు దాంట్లో హనీ మిక్స్ చేసుకొని తాగుతారు, బట్ నేనైతే హనీ కూడా యూజ్ చేయను. నేను హనీ చాలా వరకు అవాయిడ్ చేస్తాను. ఏ డిటాక్స్ వాటర్ అయినా కూడా నేను హనీ అనేది అయితే యూజ్ చేయను అసలు. చియా సీడ్స్ తీసుకున్న తర్వాత అలాగే అక్కడ రాగి పౌడర్ కూడా తీసుకున్నానండి, రాగి జావా అవి చేసుకోవడానికి ఉంటుందని. చాలామంది ఇంట్లో ఇప్పుడు ప్రిపేర్ చేసుకుంటున్నారు స్ప్రౌటెడ్గా చేసుకొని, బట్ నేనైతే ఫస్ట్ నుంచి ఇక్కడ ఇలాగే తీసుకుంటాను. ఈ కంపెనీది అయితే బాగానే ఉంటుంది, నేను ఫస్ట్ నుంచి ఇదే యూస్ చేశాను. తర్వాత సబ్జా వాటర్ కూడా తాగుతానండి. డైలీ వచ్చేసి ఒక గ్లాస్ ఖచ్చితంగా తాగుతాను. సో ఎందుకంటే బాడీ అనేది బాగా వేడి చేస్తుంది కదా, కూల్ అవుతుందని చెప్పేసి సబ్జా వాటర్ అనేది కూడా తాగుతాను. సో అందుకని సబ్జా ప్యాకెట్ కూడా తీసుకున్నాను. అంటే మన వెయిట్ లాస్కి బాగా యూస్ అయ్యేది ఇంకోటి ఏంటంటే యాపిల్ సైడర్ వెనిగర్ అండి. అది మనకి చాలా హెల్ప్ అవుతుంది. డైలీ ఒక గ్లాసు వామ్ వాటర్లో ఒక స్పూన్ కలుపుకొని తాగొచ్చు. కొంతమంది అయితే 2 గ్లాసెస్ కూడా తాగుతారు అండి. నేను నా వీలుని బట్టి నేను అనేది తాగుతాను. సో అందుకని చెప్పేసి ఒక యాపిల్ సైడర్ వెనిగర్ బాటిల్ కూడా తీసుకున్నానండి. తర్వాత వచ్చి నేను ఓట్స్ తీసుకున్నాను. ఓట్స్ కూడా చాలా హెల్ప్ అవుతుంది మనకి. డైలీ మీల్లో దాన్ని యాడ్ చేసుకోవచ్చు, బ్రేక్ఫాస్ట్ కింద తీసుకోవచ్చు, లంచ్ టైంలో తీసుకోవచ్చు అండ్ డిన్నర్ టైంలో కూడా తీసుకోవచ్చు. మనం ఓట్స్ వచ్చి నార్మల్ మిల్క్ కన్నా కూడా ఆల్మండ్ మిల్క్ అండ్ స్కిమ్డ్ మిల్క్ అనేసి మనకి దొరుకుతుందండి. ఇలా మాల్స్లో దొరుకుతుంది, ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. దాంట్లో తాగితే మనకి ఇంకా బాగా రిజల్ట్స్ అనేవి ఉంటాయి, ఎందుకంటే దాంట్లో ఫ్యాట్ కంటెంట్స్ అవి ఉండవు కదా. సో దాంట్లో తింటే మనకి వెయిట్ లాస్ అనేది బాగా యూజ్ అవుతుంది. అండ్ ఓట్స్ తినడం వల్ల కూడా మనకి చాలా వరకు స్టమక్ అనేది ఫుల్గా ఉంటుంది, ఆకలి వేయదు. సో నేను అందుకని చెప్పేసి ఒక ఓట్స్ కూడా తీసుకున్నాను. ఓట్స్ తీసుకున్న తర్వాత ఇంకా మళ్ళీ గ్రీన్ టీ అది కూడా తీసుకున్నానండి. నేను డిటాక్స్ వాటర్స్ అనేవి కూడా బాగా తాగుతాను. సో గ్రీన్ టీలో కూడా చాలా ఫ్లేవర్స్ ఉంటాయి. గ్రీన్ టీ అని కాదండి, టీస్లోనే అసలు చాలా ఫ్లేవర్స్ ఉంటాయి డిటాక్స్ టీస్లో.
శంకుపూలు టీ అంటారు కదా, అది కూడా మనకి దొరుకుతుందండి. నేను అది కూడా తాగుతాను. బట్ ప్రెజెంట్ అయితే ఇక్కడ తేజ ఆర్గానిక్స్ వాళ్ళవి కొంచెం ఫ్లేవర్స్ ఉన్నాయి, డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి. నేనైతే ఇట్లాగా ఈ 2 డిఫరెంట్ ఫ్లేవర్స్లో గ్రీన్ టీ ఒకటి అండ్ స్లిమ్ టీ ఒకటి ఉంటే తీసుకున్నాను. ఆ రెండు తీసుకున్న తర్వాత ఒక కాఫీ పౌడర్ ప్యాకెట్ కూడా తీసుకున్నానండి. కాఫీ పౌడర్ కూడా నేనేంటంటే కాఫీ తాగను, బ్లాక్ కాఫీ తాగుతానండి. మార్నింగ్ నీళ్ళు మరగపెట్టుకొని ఒక స్పూన్ కాఫీ పౌడర్ వేసేసుకొని ఒక లెమన్ స్క్వీజ్ చేసుకొని తాగుతానండి. అది కూడా మనకి చాలా యూజ్ అవుతుంది వెయిట్ లాస్కి. దీంట్లో కూడా నేను హనీ వేసుకోనండి, నార్మల్గానే తాగుతాను. ఫస్ట్లో కొంచెం ఇబ్బంది పడతాం కానీ తర్వాత అలవాటు అయిపోతుంది తాగడం అనేది. అండ్ తర్వాత అలాగా మామ్ చెప్పారు బిస్కెట్ ప్యాకెట్స్ అని, అది గుర్తొచ్చింది, అవి కూడా తీసుకున్నాను. బిస్కెట్స్ అనేవి అన్హెల్దీయే, బట్ మనం చెప్పినా వాళ్ళు వినరు. సో ఏంటంటే ఇట్లాగా 4 బిస్కెట్ ప్యాకెట్స్ అనేవి తీసుకున్నాను. తర్వాత కూడా మొత్తం అట్లా అనేది ఒక లుక్ అయితే వేసాను. ఒకవేళ నేను ఏమన్నా మర్చిపోయానేమో చూద్దామని చెప్పేసి అలా చూస్తూ ఉన్నానండి. ఇంకేం లేదని చెప్పేసి ఇంకా కౌంటర్ దగ్గరికి అయితే వచ్చేసాను, బిల్ వేయిద్దాము అని చెప్పేసి. ఫస్ట్ అండి మనం బిల్ వేయించేటప్పుడు కూడా దగ్గరే ఉండాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి మేబీ బై మిస్టేక్ వేరే వస్తువులు ఏదన్నా స్కాన్ చేయొచ్చు, లేదా మనం తీసుకెళ్ళినవి అనేవి వాళ్ళు మర్చిపోవచ్చు పక్కన పెట్టేసి. కౌంటర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏంటంటే కొంతమంది తీసి అలా పక్కన పెట్టినవి కూడా ఉంటాయి. సో అలా అనేది వేయకుండా మనం అదేంటి జాగ్రత్తగా చూసుకోవాలి. పక్కన ఉండి మనం ఏమేమి తీసుకొచ్చామో అన్నీ అనేది వాళ్ళు స్కాన్ చేస్తున్నారా లేదా, అన్ని బిల్లింగ్లో పెడుతున్నారా లేదా అనేది కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలండి. నేనైతే అలా ఫ్రంట్ నుంచి అన్నీ గమనిస్తూ ఉంటాను. తను అన్నీ స్కాన్ చేస్తుందా లేదా కరెక్ట్గా, అంటే వన్ ఐటమ్ అయితే 1 వేస్తుందా లేదా, 2 అయితే 2 వేస్తుందా లేదా అనేది కూడా గమనిస్తూ ఉంటాను. ఎందుకంటే వాళ్ళు కావాలని చేయరు, బట్ బై మిస్టేక్ ఒక్కోసారి క్వాంటిటీలో ఎక్కువ అనేది పడవచ్చు, లేదా వీళ్ళు అలా పక్కకు పెట్టేయచ్చు. సో అందుకని చెప్పేసి నేను అన్నీ కూడా దగ్గర నుండి చూసుకుంటానండి. మనమైతే బిల్ తీసుకున్న తర్వాత కూడా అన్నీ ఒకసారి చూసుకోవాలి. మనం తీసుకున్నవన్నీ కరెక్ట్గా వచ్చినాయి లేదా, కరెక్ట్ క్వాంటిటీ వేసారా లేదా, అమౌంట్ అనేది కరెక్ట్గా వేసారా లేదా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇవి బై మిస్టేక్ జరగచ్చు, లేదా ఒక్కోసారి ఆ మిషన్ ఫాల్ట్ వల్ల కూడా జరగచ్చు. ఎక్కువ పడిపోతున్నాయి ఈ మధ్య. సో అందుకని చెప్పి మనం అది కూడా ఒక్కోసారి కరెక్ట్గా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత అన్నీ ప్యాక్ చేసి ఇచ్చిందండి కవర్లో. మేము బయటకు వచ్చేసిన తర్వాత అంకుల్ అయితే చెక్ చేస్తారు, ముందు బిల్ అని అడుగుతారు. ఇస్తే ఆయన చెక్ చేసేది ఏమి ఉండదు, బట్ స్టాంప్ అయితే ఇస్తారు, అది వాళ్ళ డ్యూటీ కదా. సో అలా స్టాంప్ వేయించుకొని ఇంకా బయటకు వచ్చేసామండి. ఇంకా అయిపోయింది వాళ్ళకి షాపింగ్ అయితే కూడా. పెసరట్టు తినలేదు అనుకోకండి, ఇంటికి వచ్చాక నేను పెసరట్టు అయితే టేస్ట్ చేశాను, చాలా బాగుందండి టేస్ట్ వచ్చి. మీరు కూడా తప్పకుండా అక్కడికి వెళ్ళి టిఫిన్ అనేది ట్రై చేయండి, చాలా బాగుంది. ఎలా ఉంది టేస్ట్ అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఫుడ్ అయితే చాలా సూపర్గా ఉంది అక్కడ. మరి అంటే అదే మెయింటైన్ చేస్తే మాత్రం చాలా బాగుంటుంది టిఫిన్ సెంటర్స్లో అనేది. ఇంకా ఇవాళకైతే నా షాపింగ్ అయిపోయిందండి. ప్లీజ్ నా వీడియోని అయితే ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. అండ్ బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. న్యూగా వీడియోస్ చేస్తున్నాను కదా, ప్రతి వీడియోలో అడుగుతున్నానని ఏం అనుకోవద్దు. మీ అందరి సపోర్ట్ ఉంటేనే నేను ఇలా చాలా వీడియోస్ అనేవి చేయగలుగుతాను. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. బాయ్ అండి.